అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకున్నా బెల్ ఐకాన్. డాన్ వైష్ణవిరా. తనేంట్రా వాళ్ళ హస్బెండ్తో వస్తుంది. హాయ్ గైస్. హాయ్. ఇదే మా టీం. ఓ హాయ్ ఎవ్రీవన్. హిస్ మార్వెల్ మనోహర్. ఓ మార్వెల్ అంటే చాలా ఇష్టం. హిస్ డీసీ డాన్. డీసీ కామిక్స్ అంటే చాలా చాలా ఇష్టం. షీజ్ హారిక. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అండ్ హీస్ షన్ను. కాదు కాదు, మిస్టర్ షన్ను. హాయ్. హిస్ అరవింద్, ఆర్ మేనేజర్. అబద్ధాలు చెప్తే ఆస్తులు రాసిస్తాడు. తను శృతి, మా హెచ్ఆర్. ఓ ఎప్పుడు మీ గురించే మాట్లాడుతూ ఉంటుంది, ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది. ఐఎమ్ సారీ గైస్, ఇంట్లో హడావిడిలో మా బావతో నాకు పెళ్లి చేసేశారు. మీ అందరికీ చెప్దామనుకున్నాను కానీ కుదరలేదు. అందుకే తిననే తీసుకొని వచ్చాను ఆఫీస్కి, మీ అందరికి ఇంట్రొడ్యూస్ చేద్దామని. యాక్చువల్లీ నా ఫోన్ మా నాన్న యూస్ చేస్తున్నప్పుడు వాటర్లో పడిపోయింది. సో అప్పటి నుంచి నా దగ్గర ఫోన్ లేదు. మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దామంటే నా దగ్గర మీ కాంటాక్ట్ నెంబర్స్ కూడా లేవు. అదేంటి అందరు సైలెంట్ అయిపోయారు? పెళ్ళికి పిలవలేదనే కదా. ఓకే, ఇంకేంటి మరి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి వైష్ణవి? ఏం లేదు, నెక్స్ట్ వీక్ బాలి వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే వైష్ణవి, I'll be back. ఇదే నా ప్లేస్. హలో. అమ్మాయిలంతే షన్ను, వాళ్ళకన్నీ కనిపిస్తాయి, మన ప్రేమ తప్ప. వైష్ణవి స్పెషల్ అనుకున్నా. వైష్ణవి కూడా అంతే, అందరిలాంటిదే. నిన్ను డ్రాపింగ్లని పికప్లకి వాడుకుంది. తన వరకు నువ్వే చేసేవాడివి. అమెరికా నుండి బావ రాగానే 2 daysలో వాళ్ళలో కనిపించిన ప్రేమ ఇన్ని డేస్ నీలో కనిపించలేదురా? అమెరికా పెళ్లి కూడా కనంగానే ఇండియాలో ఉన్న లవర్. ఇంకొక మాట వైష్ణవి గురించి మాట్లాడితే ఫ్రెండ్ అని కూడా చూడను. సారీరా వైష్ణవ్, నేను లవ్ చేశాను. నేను మాత్రం లవ్ చేశాను, తను నన్ను లవ్ చేయలేదు. మనకు బాధపడే రైట్ మాత్రమే ఉంది, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడే రైట్ లేదు, అస్సలు లేదు. ఏ అమ్మాయి గురించి అయినా. నువ్వు బాధపడుతుంటే చూడలేక షన్ను మర్చిపోరా, టైంకి తిను. మాకు మా పాత షన్ను కావాలి, నీకు మేమంతా ఉన్నాం కదా. షన్ను నువ్వే అన్నావు కదరా, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు, మనంరా టీం అని. మధ్యలోనే వచ్చిందిరా, మనసు దాకా వచ్చింది. వెళ్ళట్లేదు, అస్సలు వెళ్ళట్లేదు.
రే అమ్మాయి చూడరు ఎంత బాగుందో. అవునరా, అమ్మాయి సేమ్ వండర్ ఉమెన్ లా చాలా బాగుందిరా. కెప్టెన్ మార్వెల్లా ఉంది. కాదురా, ఆ కళ్ళు చూడరా, యాస్టీస్ వండర్ ఉమెన్. షన్ను, నాకు యూఎస్ యూకే డాలర్ పౌండ్ అంతే. ఆపండ్రా, అమ్మాయి స్మైల్ బాగుంది కదా. స్మైలా? ఎవరో పిలిచినట్టుంటేను చూశాను. సరే ఇప్పుడు ఏంటి, చూశాను, స్మైల్ బాగుందంటే చూశాను, యావరేజ్గానే ఉంది. షూర్ మిస్టర్ షన్ను. గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. హారిక, ఏంటి రోయ్ అంత స్వీట్గా పిలుస్తున్నావు? షుగర్ వచ్చిందా? నాంపల్లిలో సర్కస్ పెట్టారంట, ఈరోజు నైట్ వెళ్దామా? నాంపల్లి దాకా ఎందుకు? మాదాపూర్లో నువ్వు చేస్తున్నావుగా. ఓకే ఓకే, నా లవ్ మీ అందరికీ సర్కస్లో ఉంది కదా. నీకు నా వాల్యూ అర్థం కావట్లేదు. వైష్ణవి, నీతో పాటు నేను ఒక అమ్మాయి జాయిన్ అయింది కదా, ఆ అమ్మాయి నెంబర్ చెప్పు. 2 రోజుల్లో అమ్మాయిని పడేసి మేమిద్దరం చేస్తాం సర్కస్. అదే మేమిద్దరం వెళ్తాం సర్కస్కి. అవునా? సరే షన్ను, మొన్న మీటింగ్లో నా నంబర్ అడిగాడన్నావు కదా. ఆ బొక్కలే. అదే టాల్గా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, క్యూట్ బాడీ, నంబర్ బాడీ ముందెవరెవరిని పడేస్తారో చూద్దాం. వద్దులే, అబ్బాయిలే ఈజీగా పడిపోతారు. నాకు అమ్మాయి పడేసరికి నువ్వు కాపురం కూడా స్టార్ట్ చేసేస్తావు. ఇది రియలైజేషన్ అంటే. పాపం చాలా కష్టపడ్డారు, కూర్చోండి. అయినా ఈ కాలంలో ఏ అమ్మాయి ఖాళీగా ఉంటుంది? బ్యాక్ ప్యాక్ ఉన్నంత ఈజీగా బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. కొంతమందికి అయితే 1, 2, 3 బ్రేకప్లు కూడా. అవును, ఈ మధ్య వైష్ణవి తెగ నచ్చేస్తున్నట్లుంది. ఏంటి మ్యాటర్ మిస్టర్ షన్ను? అదేం లేదురా. నిన్ను చూస్తేనే తెలుస్తుందిరా, మా దగ్గర ఎందుకు దాస్తావు? మా ఇద్దరంటే మేమిద్దరం కలిపి ఏమంటావు? అలా ఏం లేదురా, ఏదో మన టీం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటున్నా అంతే. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం లేరా, పక్క తిరిగి నవ్వుకోటాలు, సిగ్గుపడటాలు. మెలికలు తిరిగిపోవడాలు. అరే షన్ను, నువ్వు ఈ వర్క్లో టాప్ అయి ఉండొచ్చు కానీ ఇలాంటి యాక్టివిటీస్లో మేము తోపు. ఏమంటావు? అయినా ఇంటర్ ఇంజనీర్లో చేయాల్సినవి ఇప్పుడు చేస్తున్నావు. సరేరా, మీరు అన్నది కరెక్టే. ఇష్టం ఉందో లేదో తెలియదు కానీ ఒక అబ్బాయి ఎంత స్ట్రాంగ్ అయినా, ఎంత రఫ్ అయినా, ఒక్క అమ్మాయి దగ్గర మాత్రం సిగ్గుపడిపోతూ ఉంటాడు. కళ్ళు పెట్టి మాట్లాడలేకపోతాడు. ఇన్ కేస్ మాట్లాడినా ఆ భాష ఏదో వస్తుంది. మనం ఎంత టెన్షన్లో ఉన్నా ఆ అమ్మాయిని చూడగానే టెన్షన్ అంతా మర్చిపోయి చాలా హ్యాపీ అయిపోతాం. నాకు నా లైఫ్లో వైష్ణవి అలా అనిపించిందిరా. షన్ను సూపర్ రా షన్ను. హలో. హలో. సో ఇదే మీ కంపెనీ ఇస్తున్న ల్యాప్టాప్. ఓకే. మీకు కావాల్సిన సాఫ్ట్వేర్, ఫైర్ వాల్ అన్నీ ఇందులో ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. ఇక్కడ సైన్ చేసేయండి. ఇంకా ఈ ల్యాప్టాప్ నాకేనా? మీకంటే వర్క్ పర్పస్ ఇచ్చారు మేడం. వర్క్ అయిపోయిన తర్వాత మా హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. ఓకే, అయితే ఈ ల్యాప్టాప్ నేను ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చా? తీసుకెళ్ళొచ్చు మేడం. ఈ ల్యాప్టాప్లో నేను మూవీస్ చూడొచ్చా? చూడండి మేడం, కానీ ఎక్కువసేపు చూడకండి మేడం. అయ్యో, నేను ఎక్కువసేపు మూవీస్ చూడనండి. కొంచెం సేపు మూవీస్ చూసి ఇంకొంచెం సేపు గేమ్స్ ఆడుకుంటాను. గేమ్సా మేడం? ఇది ఆఫీస్ ల్యాప్టాప్, గేమ్స్ ఆడకూడదు. మీరే కదండి ఎక్కువసేపు మూవీస్ చూడొద్దన్నారు. ఏంటో అంటే గేమ్స్ ఆడితే ర్యామ్, గ్రాఫిక్స్ కార్డ్ పాడైపోతాయి.
మూవీసే చూడండి. ఓకే. అవును, ఈ వాల్పేపర్ మార్చుకోవచ్చా లేదా కంపెనీదే ఉంచాలా? మార్చుకోవచ్చు మేడం. మేడం, మీరు ఈ ల్యాప్టాప్ అమ్మడం తప్ప ఇంకేమైనా చేసుకోండి, నేను చూసుకుంటాను. అమ్మో, ఆఫీస్ ల్యాప్టాప్ కదా, అలా ఎలా అమ్మేస్తాను? ఇంకా గుర్తుందా? సరే పదండి, మీకు ఆఫీస్ యాక్సెస్ ఇస్తాను. యాక్సెస్ ఎందుకు? అటెండెన్స్ కోసం మేడం. అంటే ఇప్పుడు రోజు మీరు ఆఫీస్కి వస్తున్నారని మాకు తెలియాలి కదా. అంత హడావిడి ఎందుకు? అటెండెన్స్ తీసుకొని వైష్ణవ్ ఏంటి? ఎస్ సార్. ఓ, అని అంటాను కదా. మేడం, ఇది స్కూల్ కాదు, సాఫ్ట్వేర్ కంపెనీ. అవును ఏంట, పదండి. అవును, ఇంకో డౌట్. వైష్ణవి, నీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను, వెళ్ళి యాక్సెస్ తీసుకో. గో. ఓకే. క్యాబ్స్ బుక్ అవ్వట్లేదేంటి? మనోహర్, క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు, నువ్వు నన్ను డ్రాప్ చేస్తావా? ఇప్పుడు మిమ్మల్ని డ్రాప్ చేస్తే నా గర్ల్ ఫ్రెండ్ ఇంకొకరిని పికప్ చేసుకుంటుంది. సో డాన్, నువ్వు డ్రాప్ చేస్తావా? మరి నన్ను ఎవరు డ్రాప్ చేస్తాడు? ఓకే. మిస్టర్ షన్ను, యా. క్యాబ్ 200 ఎక్స్ట్రా చూపిస్తుంది, అంటే 20 లేస్ ప్యాకెట్స్. నన్ను డ్రాప్ చేస్తారా? యాక్చువల్లీ ఆన్ ద వేలో చిన్న వర్క్ ఉంది, సో డ్రాప్ చేయరా. నేను కూడా మీ టీమే కదా, టీంలో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మీరే చూసుకుంటా అన్నారు కదా. సరే పద. అవును, ప్లాన్స్ పోరా. మీ అమ్మని అడిగి చెప్తా. ఎప్పుడు ఒప్పుకోవు. వెళ్దామా? చూడు మనోహర్, సారీ చెప్పాను, బ్రతిమలాడాను, ఇంకేం చేయాలరా? వచ్చి తినచ్చు కదరా. ఛా, ఏంట్రా తన ప్రాబ్లం? నువ్వు చెప్తే ఎందో తినాలరా. షన్ను, నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి. ఫస్ట్లో ఇలాగే ఉంటుంది. నీ ఎమోషన్స్ని కొద్ది కంట్రోల్ చేసుకో. అరవింద్ ఏదో మీటింగ్ ఉందన్నాడు, పద. నువ్వు వెళ్ళి నేను వస్తాను. హ్మ్? What the fuck? హాయ్. 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 సారీ క్యారీ చేయడం రాదన్నావు, మరెలా? ఊరికే అలా అన్నాను. అంటే శారీ కట్టుకుని రావట్లేదని చెప్తే అందరూ తిట్టుకుంటారు, బిల్డప్ అలా ఇలా. అప్పుడు ఒక్కసారి నేను శారీలో కనిపిస్తే అందరూ షాక్. ఎలా ఉంది నా షాక్? ఫస్ట్ వెళ్ళి లాగిన్ అవ్వు. చెప్పండి మిస్టర్ షన్ను. వెళ్ళు, లాగిన్ అవ్వు. గో. ఓకే. నా శారీ ఎలా ఉంది? కలర్ అత్తిరిపోయింది. థ్యాంక్ యూ.
సారీ పడుకుండిపోయాను. హాస్టల్ వచ్చిందా? ఆ, లేదు ఫోన్ వచ్చింది అందుకే. వెళ్దామా? యా షూర్. సో ఇవాళ ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఐ రియలీ హ్యాడ్ గుడ్ ఫన్ తెలుసా. మా హాస్టల్ వచ్చేసింది. ఓకే. ఓకే మిస్టర్ షన్ను, థ్యాంక్ యూ. ఐల్ సీ యూ. వైష్ణవి, ఐ వామ్మో, ఇప్పుడు మీరు ప్రపోజ్ చేసేలా ఉన్నాడే. చెప్పేసి ఐ వాంట్ టు కిస్ యూ. కిస్సా? నీ బాల్కనీ చాలా బాగుంది, వ్యూ మాత్రం సెట్ ఉంది. థ్యాంక్ యూ. మాజా? యా. వైష్ణవి, మధ్యాహ్నం నుండి నేను తినలేదు కదా, బిస్కెట్ తింటావా? వద్దు. పోనీ ఉప్మా చేయమంటావా? వద్దు. పోనీ చాట్ తింటావా? మనోహర్ అన్న చెప్పాడా? నాకెందుకో ఫుడ్ తినాలనిపించలేదు ఆఫ్టర్నూన్, అందుకే. నువ్వెందుకు తినలేదు ఆఫ్టర్నూన్ ఫుడ్? అందుకే నీకు కూడా తీసుకొచ్చా, అక్కడ ఉంది. వైష్ణవి సారీ, అంటే శృతి ఏదో ఇట్స్ తెలియక. ఓకే మిస్టర్ షన్ను, నేను నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాను. ఫ్రెండ్స్ అలానే చేస్తారు, అందుకే నీకోసం వచ్చా. మిస్టర్ షన్ను, నీకు డాన్స్ వచ్చా? డాన్స్ వచ్చా? అరే మామ పరుగు పోద్ది, వెళ్ళేసాయి. చలో కమ్ ఆన్, యు హావ్ టు డాన్స్ నౌ. రా చెయ్యి. చెయ్యి. అవును, నువ్వు నన్ను ట్రై చేస్తున్నావు కదా. నువ్వు నాకు లైన్ ఇద్దాం అనుకుంటున్నావు, లవ్ లో పడేద్దాం అనుకుంటున్నావు. నిజం చెప్పు. ఏం చెప్పమంటావు? డైరెక్ట్గా అమ్మాయి అడిగితే. అరే ఏంట్రా ఇది? చెప్పు. అలా ఏం లేదని చెప్పావు కదా. మరి ఆ రోజు నేను కారులో పడుకున్నప్పుడు నాకు దిష్టి ఎందుకు తీసావు? ఆ రోజు నేను పడుకున్నా అనుకున్నావు కదా. నువ్వేమైనా చేస్తావేమో అని భయమేసి మెల్కునే ఉన్నాను. నువ్వు చాలా మంచోడివి, ఏం చేయలేదు. వైష్ణవి, నేను నీలా సిటీలో కాన్వెంట్లో చదవలేదు. మా చిన్న విలేజ్, అందులో ఒక హై స్కూల్. స్కూల్ బెల్ కొట్టగానే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగడం, బేకరీకి వెళ్ళడం నాకు తెలీదు. ఒక అమ్మాయిని కళ్ళు కళ్ళు పెట్టి చూసి మాట్లాడడమే గొప్ప. అలాంటిది నచ్చిన అమ్మాయి చేయి తగిలినా, కొంచెం మాట్లాడినా లవ్ చేస్తుంది అనుకుంటాం. నిద్ర పట్టదు, తన ఆలోచనే. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? అది మీ అమ్మాయిలకు అర్థం కాదు, ఒక్క అబ్బాయి మాత్రం అనుభవించగలడు. కానీ ఐ హేట్ యూ చెప్పేదాకా తెలియదు మాకు అది లవ్ కాదని. నేను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తానండి. నీతో ఎంత మాట్లాడాలనిపించినా నువ్వేమనుకుంటావు అని ఒక్క మెసేజ్ చేయలేకపోయా. అలాంటిది నీ నుంచి మెసేజ్ వచ్చేసరికి ఆ హ్యాపీనెస్,
ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. నేనా నీతో డ్యాన్స్ వేస్తానింది, నువ్వే కదా నా చేయి పట్టుకొని తీసుకువెళ్ళి కళ్ళలో కలిపెట్టి చూస్తూ డ్యాన్స్ వేస్తే ఊపిరి ఆడలేదు. నీ సారీ, నీ టచ్, ఏసీ, వర్షం ఇన్నిటిలోని నేను కిస్ చేయకపోతే ఊపిరాడదని అడిగేశాను. ఇది నా ఫీలింగ్. నువ్వు మిస్టర్ షాను అంటుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? మా అమ్మ నాన్న పేరు పెట్టినప్పుడు బాగుంది అనిపించింది, కానీ అదే నువ్వు పిలుస్తుంటే ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది. సారీ వైష్ణవి, ఇప్పుడు అలా ఏం లేదు. ఎందుకంత ఎమోషనల్ అయ్యావు? ఎమోషనల్ ఏం లేదు, అండ్ టోటలీ ఓకే. ఓకే. వైష్ణవి కాల్ చేస్తూ ఉండు. కాల్ కష్టం, అందరూ ఉంటారు కదా, టెక్స్ట్ చేస్తూ ఉంటాను. హలో, అన్నా నేను లొకేషన్లోనే ఉన్నాను. మీరెప్పుడు వస్తారు? ఓకే అయితే. షన్ను, ఓకే జాగ్రత్త వెళ్ళు. ఏ టైంలో అన్న కాల్ చేయి, నో ప్రాబ్లం. అంతా ఓకే కదా? ఇంకా 1 వీక్ అవగానే వచ్చేసి టైం తిను. ఇంకేమైనా మర్చిపోయావా? వాటర్ బాటిల్ బస్సులో ఇస్తారులే. తిన్నా? షన్ను అయిపోయిందా? నేను వెళ్ళొచ్చా? సరే ఓకే, టైంకి తింటాను, జాగ్రత్తగా ఉంటాను. ఓకే బాయ్. సరిపోతా. పర్లేదు, నేను వెళ్తాను. బాయ్. ఈ 1 వీక్ ఏం చేయాలి వైష్ణవి? వైష్ణవి, వైష్ణవి 10 minutesలో అక్కడ ఉంటా. హలో, నాకేం వినిపించట్లేదు. నువ్వు స్టార్ట్ అవ్వకపోతే అవ్వకు. నేను నా ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్తున్నాను. హలో, వినిపిస్తుందా? స్టార్ట్ అయిపోయావా ఏంటి? లేదు, నేను ఇంట్లోనే ఉన్నా. నువ్వు నీ ఫ్రెండ్స్తో వెళ్ళు. ఓకే బాయ్. షన్ను నన్ను ఫ్రెండ్ లానే చూస్తున్నాడు కదా, లవ్ చేస్తున్నాడా? ఒకసారి షన్ను పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం.
ఇప్పుడు నాకు క్షణుని ఎందుకు చూడాలనిపిస్తుంది? అసలు ఏమైంది నాకు? ఇదేనా లవ్ అంటే? అరవింద్, హలో. స్టార్ట్ అవుతున్నాం అరవింద్. హలో. షన్ను, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా, పద. రే మనోహర్, ఇంకొకసారి వెళ్ళి చూసొద్దాంరా. షన్ను, ఇప్పటికే మనం ఆ ఏరియాలో చాలాసార్లు తిరిగాం. ఆ ఏరియాలో అందరూ అదోలో చూస్తున్నారు. వైష్ణవి ఆఫీస్కి వస్తుందిలే, పద. అరే ఇందాక రాలేదేమోరా, ఇప్పుడు వచ్చుంటుంది. ఇప్పుడు ఒకసారి చూసొద్దాం. షన్ను, నీకు అర్థమవుతుందా? మేబీ తను ఇక్కడ లేదేమో. తన ఆఫీస్కి వస్తుందిలే. అరవింద్, శృతి కాల్స్ చేస్తున్నారు, పద. అరే ఒక్కసారి రా ప్లీజ్ రా. షన్ను, చెప్పేది విను, చాలా వర్క్ ఉంది. నువ్వు అడగగానే వచ్చాను కదా, పదరా. రే నువ్వు వెళ్ళి హైదరాబాద్కి, నేను వైష్ణవిని చూసొస్తాను. షన్ను, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, వర్షం కూడా పడుతుంది, పద. కార్తీ. రే చెప్పాను కదా వెళ్ళమని. హలో షన్ను, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. కార్తీ, వర్షం కూడా పడుతుంది, దా. రే ఎవరి మీద వస్తున్నావురా? ఎవరిని తిమ్మన్నావు కారు? నువ్వు వెళ్ళి హైదరాబాద్కి, నేను రాను. ఎవడ్రా, నేనా? సూపర్ రా, సూపర్. నువ్వు అడగగానే వచ్చాను కదా, అందుకేనా ఇలాగా. షన్ను, కార్తీ, పద. నేను రాను పో. షన్ను, పద హైదరాబాద్కి, పద. వెళ్ళరా. ఏం కావాలి నీకు? ఏం కావాలి? డబ్బులు కావాలా? ఇంకో తీసుకో, మొత్తం తీసుకో. కార్డు కూడా ఉంది, తీసుకో. దుబాయ్ పో. ఛ! షన్ను, ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా అయిపోయావు? సారీ రా మనోహర్, షన్ను, కావాలని చేయలేదు. నీకు కాలు పట్టుకుంటాను. షన్ను, నా మాట వింటావు వినవా? నా మాట వింటావు వినవా? ఒక్కసారి వైష్ణవి చూడాలరా, ఒక్కసారి ప్లీజ్ రా. షన్ను, నా మాట వినరా? నా మాట వింటావు కదా? వింటావు కదా? షన్ను, వైష్ణవి నీకోసం వస్తుందిరా. ఇంతలా ప్రేమిస్తున్నావు, ఖచ్చితంగా వస్తుందిరా. హైదరాబాద్ వెళ్ళిపోదాంరా, ప్లీజ్ రా. వెళ్దామా? పద. ఒక్క వైష్ణవి వస్తుంది కదా, ఖచ్చితంగా వస్తుందిరా. ఒక్క వస్తుంది కదా వైష్ణవి, పక్కా వస్తుందిరా, పద. వస్తుంది కదా. ఒక్కసారి వైష్ణవి చూడాలందరా. ఎక్కడికి వచ్చావునా? ఫంక్షన్ హాలా? ఎవరు పెళ్ళరా? మన ఆఫీస్లో పెళ్లి టైం ఎవరికి వచ్చింది? కొంపతి సార్ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా? ఏంట్రా అందరు సైలెంట్గా ఉన్నారు? డాన్, హారిక కంపెనీస్ మీరు పెళ్లి చేసుకుంటున్నారా? సరిపోదండి. ఎవరు పెళ్ళబ్బా?
చూసారా ఇక్కడ పెళ్లి కూతురు పేరు కూడా వైష్ణవయ్యారా. వైష్ణవి నేను ఎక్కడికి వెళ్ళినా వదలట్లేదురా. అభిషేక్ వెట్స్ వైష్ణవి. ఆ పేరు కలర్ బాలేదు కదా. షన్ను వెట్స్ వైష్ణవి బాగుంది కదా. లేదు లేదు, మిస్టర్ షన్ను వెట్స్ వైష్ణవి. వైష్ణవికి అలాగే ఇష్టం రా. రే మనోహర్, నా పెళ్లి పనులన్నీ దగ్గర నువ్వే చూసుకోవాలి. చూసుకుంటావులే. పద వెళ్దాం. హరికేదరా ఫోన్ వచ్చిందిరా తనకి. సరే తను వచ్చేదాకా వెయిట్ చేద్దాం. వైష్ణవి షన్ను పర్లేదురా, మనం వెళ్దాం పద. మరి హారికకు తెలుసా? తనకు అన్నీ తెలుసురా. సరే పద వెళ్దాం. మన ఆఫీస్ వాళ్ళదా, కాలేజ్ వాళ్ళదా? ఆఫీస్ వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు. చెప్పండి రా, ఏం మాట్లాడరేంట్రా? అరే ఎవరి పిల్ల మీకు ముందే తెలుసారా? అరే షన్ను, ఏయ్, షన్ను ప్రాణంకన్నా ఎక్కువ ప్రేమించాను. తనే లైఫ్ అనుకున్నా. యుఎస్ ఆఫర్ కూడా వద్దనుకున్నాను. ఫ్రెండ్స్ని దూరం పెట్టాను. కానీ ఎందుకలా తను లేకపోయేసరికి లైఫ్ అంతా బ్లాంక్ అయిపోయినట్లుంది. షన్ను, వైష్ణవి నీ లైఫ్లోకి వచ్చి 3 months అవుతుందా? 3 monthsకే చాలామంది చెప్తుంటారు, ఆ అమ్మాయి లేకపోతే నేను లేను, ఆ అబ్బాయి నా జీవితం, వాళ్ళు కాదంటే చచ్చిపోతానని, ఇలా చాలా చెప్తుంటారు. షన్ను, ఇది నీ లైఫ్. నీ లైఫ్లోకి ఏది వచ్చినా అది నీ లైఫ్లో పార్ట్ అవ్వాలే కానీ నీ లైఫ్ అవ్వకూడదు. మన లైఫ్లోకి ఏదొచ్చినా, ప్రేమ, పేరెంట్స్, ఫ్రెండ్స్, కెరియర్, ఏదైనా అది మన లైఫ్లో పార్ట్ అవ్వాలే కానీ మన లైఫ్ అవ్వకూడదు. షన్ను, ఒక మాట నువ్వు గుర్తుందా? నాకు హైట్లో ఉండడం ఇష్టం, అప్పుడే నాకు అన్ని చిన్నగా కనిపిస్తాయని. ఇప్పుడు నువ్వు ఈ బాధను మర్చిపోవాలంటే ఎంత హైట్కి వెళ్ళాలిరా?